అన్నా నువ్వే గెలుస్తున్నావు మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన కామెంట్ ఇది. అయితే ఆయన అన్నది ఏ బీఆర్ఎస్ అభ్యర్థి గురించో కాదు. మల్కాజ్గిరిలో బీజేపీ క్యాండిడేట్ ఈటెల రాజేందర్ గెలుస్తున్నారంటూ తేల్చి చెప్పారు మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. అంతేకాదు ఈటెలను హక్ చేసుకుని ఫుల్ గా ఎంకరేజ్ చేశారు. ఇలా బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీజేపీ ఎంపీ అభ్యర్థి గెలుస్తున్నారంటూ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. మల్లారెడ్డి మాటలు చూస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి చెప్పింది నిజమేననే చర్చ బలపడింది. 5 చోట్ల బీఆర్ఎస్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిందనే విషయం తేలిపోయింది. ఇంతకీ రేవంత్ రెడ్డి ఏమన్నారో ఓసారి చూద్దాం. కేసీఆర్ బిడ్డ బెయిల్ కోసం ఇవాళ కాంగ్రెస్ను ఓడించడం కోసం నరేంద్ర మోడీతో చీకటి ఒప్పందంలో భాగంగా మహబూబ్ నగర్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, భువనగిరి, జహీరాబాద్ 5 పార్లమెంట్లలో చంద్రశేఖర్ రావు నరేంద్ర మోడీని గెలిపించడానికి సుపారీ తీసుకొని బీఆర్ఎస్ కార్యకర్తలు ఇవాళ బొందబెట్టి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిండు. బీఆర్ఎస్ నాయకులారా మీరు ఆలోచన చెయ్యండి. లక్షలాది మంది కార్యకర్తలు ఇతర పార్టీలు జైలుకు పోయినప్పుడు కేసీఆర్కు దుఃఖం లేదు. నాలాంటోని బిడ్డ లగ్గం ఉంటే కూడా వదలకుండా జైల్లో పెట్టినప్పుడు ఆయనకు బాధ తెలియలేదు. కానీ బిడ్డ జైలుకు పోగానే మోడీ దగ్గర తెలంగాణను తాకట్టు పెట్టిండు. ఇది తెలంగాణ ఆత్మ గౌరవానికి మంచిదా? ఒక్కసారి ఆలోచన చేయండి. చూసారుగా, కాంగ్రెస్ ను దెబ్బ కొట్టేలా బీజేపీకి లాభం జరిగేలా 5 పార్లమెంటు సీట్లలో డమ్మీ క్యాండిడేట్లను పెట్టారంటూ సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, జహీరాబాద్, చేవెళ్లలో డమ్మీ అభ్యర్థులను బరిలో నిలిపారని కేసీఆర్ పై కస్సుమన్నారు. రేవంత్ ఆరోపణ నిజమే అనేలా మల్లారెడ్డి ప్రవర్తన ఉందని అంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి బీజేపీ ఎంపీ అభ్యర్థికి సపోర్ట్ చేయడం ఏంటి? ఏకంగా అన్నా నువ్వే గెలుస్తున్నావంటూ అలా ఓపెన్ గా చెప్పడం చూస్తుంటే ముందే మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిపోయిందని తెలుస్తోందని అంటున్నారు. కావాలనే మల్కాజ్గిరిలో అంతగా బలం లేని రాగిడి లక్ష్మారెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చారని చర్చ నడుస్తోంది. అందుకే బీఆర్ఎస్ డమ్మీ అభ్యర్థులను పోటీలో పెట్టిందని సీఎం రేవంత్ మండిపడుతున్నారు. మల్కాజ్గిరి సెగ్మెంట్ రేవంత్ రెడ్డికి సిట్టింగ్ స్థానం కావడంతో గెలుపును ఛాలెంజ్ గా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. అందుకే బలమైన అభ్యర్థి పట్నం సునీతారెడ్డి బరిలో నిలిపింది. కౌంటర్ గా కారు పార్టీ కన్నింగ్ గేమ్ ఆడుతోందని అంటున్నారు. ఎలాగూ బీఆర్ఎస్ కు ఓట్లు పడవని గ్రహించి తమకు పడే ఆ కొన్ని ఓట్లు కూడా బీజేపీకి పడేలా డమ్మీ క్యాండిడేట్ ను నిలబెట్టిందని రేవంత్ రెడ్డి పదే పదే విమర్శిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ను గెలిపించేలా కేసీఆర్ కుట్ర చేశారని మండిపడుతున్నారు. రేవంత్ అన్నట్టుగానే మల్కాజ్గిరిలో గెలిచేది ఈటెలనే అని తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఓపెన్ గా చెప్పడం బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలను బయటపెట్టిందని కాంగ్రెస్ శ్రేణులు ఫైర్ అవుతున్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మల్కాజ్గిరి గడ్డ కాంగ్రెస్ అడ్డా అంటూ హస్తం క్యాడర్ ధీమాగా ఉంది.